హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్స్ ఇస్తూ ఉండండి. అప్పుడే మన వీడియో కొంచెం ఎక్కువ మందికి వెళ్తుంది. అల్గోరిథం ప్రకారం కొన్ని వీడియోస్ వెళ్తున్నాయి, కొన్ని వీడియోస్ ఎక్కువ మంది ఫీడ్స్ మీద కూడా చూపించలేదు. మీకు కంటెంట్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కూడా ఇవ్వండి. అండ్ మీకు నచ్చిన పార్ట్ గురించి కమెంట్ కూడా చేయండి. అమృతం గురించి, అమృతం ఎపిసోడ్స్ గురించి, అమృతం కబుర్లు అన్నట్టు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అండ్ మీకు ఏ ఎపిసోడ్స్ ఇంకా చేయాలో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను డెఫినెట్లీ. ఇవాళ నేను మాట్లాడబోతున్న ఎపిసోడ్ పేరు వెజ్జీ ట్రబుల్స్. ఇది అంటే దీనిలో అంటే బేసిక్లీ ఇందులో మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో కొంచెం అతి తగ్గించుకోవాలి. మనం ఊరికే అంటే ఇంత ఉన్నదాన్ని ఇంత చేసుకోకూడదు, మనం ఏదో 10 రూపాయలు సంపాదికనే మన లైఫ్లో అన్నీ సంపాదించేసామన్నట్టు ఓవర్ యాక్షన్ చేయకూడదు అనేది తెలుసుకోవాలన్నమాట. బేసిక్లీ ఈ ఎపిసోడ్ ఒక అంటే మనం కొన్నిసార్లు జోక్గా అందరూ అనుకుంటారా తెలియదు, మేమైతే అనుకుంటుంటాం. అంటే ఇప్పుడు అమృతం ఆంజనేయులాగే మనం అంటే ఇంత ఉన్నదాన్ని ఏదో చేసేసాము అని బిల్డప్గా ఆలోచించుకోవడం, అప్పుడు అమృతం ఆంజనేయులు రెఫరెన్స్ తీసుకురావడం, అట్లా ఈ ఎపిసోడ్ దానికి కరెక్ట్ అనమాట. బేసిక్లీ ఏంటంటే వీళ్ళు ఏదో సేల్ తక్కువ ఉందనో, బేసిక్లీ కొంచెం నార్మల్ ఫుడ్ నడుస్తుందని మనం ఫుల్ నాన్ వెజ్ మీల్స్ చేద్దాము అమృత విలాస్ని అని అంజీ ఐడియా అనమాట. అయితే ఇంకా ఓన్లీ నాన్ వెజ్ చేద్దాం అని అట్లా మారుద్దామని నాకు ఐడియా వస్తుంది అనమాట. తర్వాత ఇంక సర్వంని రాయమంటారు. ఆయన 60 తెలుగుతో నాన్ వెజ్ మూత్రమే అని నాన్ వెజ్ మూత్రమే అంటరా మాత్రమే రాయి అని మార్పిస్తారనమాట. అలా బోర్డు మీద ఇంకా నాన్ వెజ్ మాత్రమే అని మార్చి ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా రకరకాలు నాన్ వెజ్లు వండుతూనే ఉంటారు. మధ్యలో ఇంకా ఎట్లా అంటే జనాలు ఫుల్ వస్తారనమాట. మధ్యలో రబ్బర్ బాలాజీ వస్తారు. నేను ఊరికే వచ్చాను, మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను అంతే, ఇప్పుడు నేనేం తినను అది అంటే, ఏంటి అందరూ అమృత విలాస్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు తినకుండా వెళ్ళేది ఏంటి అది ఇదని పెడతారనమాట. అప్పుడు మీరు నోటీస్ చేస్తే, అంటే ఆబ్వియస్లీ అది కూడా సినిమాటిక్ లిబర్టీ, ఆయన జస్ట్ వైట్ రైస్ పెడతా ఉంటారు బిర్యానీ అని చెప్పి. ఇట్లాంటివి అందరు నోటీస్ చేస్తారా? నేను అమృతం ఎక్కువగా చూసి ఇవన్నీ నోటీస్ చేస్తున్నట్టున్నా. ప్లేట్లో మంచిగా వైట్ రైస్ వడ్డిస్తారనమాట. ఈయన కూడా ఒట్టి వైట్ రైస్ తిని వావ్ భలే ఉంది అంటారు. అంటే ఇంక ప్రతి ఎపిసోడ్కి అంటే ఇప్పుడు ఇదంతా నాన్ వెజ్ ఎపిసోడ్ కాబట్టి ఇంకా బిర్యానీ అన్నీ ఎక్కడ తీసుకొస్తాంలే, ఏముందిలే అందులో ఏం కనిపిస్తుందిలే అని వైట్ రైస్ పెట్టినట్టున్నారు. అక్కడ స్టాఫ్ అంటే అక్కడ తినే వాళ్ళందరూ కూడా ఉంటారు, వాళ్ళు స్టాఫే పెట్టేసి ఉంటారు నాకు తెలుసు, అమృతం షూటింగ్ మెంబర్స్ క్రూని అట్లా. వాళ్ళందరి ప్లేట్లో కూడా వైట్ రైసే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఊరికే అలా పెట్టి నుంచోండి యాక్టింగ్కి అని చెప్పినట్టున్నారు. అయితే అలా రబ్బర్ బాలాజీ తినేసి నేను అసలు మిస్ అయ్యానే, ఇక్కడే తినాల్సింది, మా షూటింగ్కి కూడా ఈసారి ఇద్దరు ఇట్లేదో చెప్పి వెళ్తాడనమాట. తర్వాత వీళ్ళు ఇంకా బాగా సంపాదిస్తారు, బాగా అంటే బాగా మామూలుగా సంపాదిస్తారు, మామూలు కంటే ఎక్కువ. అయితే వీళ్ళు ఒకరోజు కూర్చొని లెక్కలు చూస్తారనమాట. వావ్ మనం ఇంత సంపాదించామే, అసలు భలే ఉంది ఈ నాన్ వెజ్ ఐడియా, ఇంకా కంటిన్యూ చేయాలి, సంపాదించాలి అది ఇది అంటే ఎవరు జనింది ఆంజనేయులు ఇది అంటుంటే ఐ థింక్ అమృతం ఏమంటాడంటే, అంటే ఇంకా సంపాదిస్తూనే ఉంటామా మన తరతరాలు మన పిల్లలకి అందరికీ సరిపడా సంపాదించినా కూడా మన స్వార్థంగా మన కోసమే సంపాదించుకుంటుంటామా, ఇంకా సంపాదిస్తూనే ఉంటామా? ఇందు ఓవర్ యాక్షన్. ఆయన సంపాదించు 10,000 50,000 సంపాదించు ఉంటారు. అంటే వీళ్ళు ఏదో చేసేసామని ఫీల్ అయిపోయి ఇంకా మనం సంపాదిస్తూనే ఉంటామా? ఇంత సంపాదిస్తున్నప్పుడు మనం సమాజ సేవ కూడా చెయ్యాలి అని వెళ్తారు. అయితే వీళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఓకే అసలు వీళ్ళకి ఏం లేదు, సమాజ సేవ అనే పేరుతో మనకి పేరు వస్తుందిలే అని దానిలో జాయిన్ అవుదామని ఏదో దొరికిందానికి వెళ్తారు. అసలు అది ఏంటో తెలీదు వాళ్ళకి, టు బి హానెస్ట్. దాని పేరేదో చెప్తారు, నాన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అది ఇదని జాయిన్ అవుతారు. మీ దానిలోనే ప్రెస్ మీట్ పెట్టేద్దాం రేపు అది ఇది అంటే సూపరు అది ఇది అని వెళ్ళి మనం రేపు మనకి ఒక ఆర్డర్ వచ్చింది, ఒక కాల్ వస్తుంది, ఆఫీస్ ఈవెంట్ ఏదో, ఆఫీస్ వాళ్ళకి కార్పొరేటో ఏదో 100-150 బిర్యానీలు ఇవ్వాలి, అట్లాగే రేపు వచ్చే ప్రెస్కి వీళ్ళందరికీ కూడా ఒక 100 బిర్యానీలు, ఇవన్నీ వంట చేయాలి, నేను వెళ్ళి పడుకోవాలి, తొందరగా లేట్ చేయాలి అంటాడు ఆంజనేయులు. పొద్దున్నే వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్లో చెప్తారు,
వీళ్ళు మా ఎన్జిఓలో జాయిన్ అయ్యారు, ఇంత తొందరగా వీళ్ళు తెలుసుకుని ఈ నాన్ వెజ్ హోటల్ని నడుపుతూ కూడా వీళ్ళు మొత్తానికి వెజిటేరియన్ శాకాహారులుగా మారాలని ఇంత తొందరగా డెసిషన్ తీసుకోవడం చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళని, అది ఇది అని మాట్లాడతారు ఆవిడ. వీళ్ళిద్దరికి అర్థం కాదు, మనం శాకాహారం ఏంది, ఇప్పుడేగా కోళ్ళని బలిచ్చి 150-200 బిర్యానీలు రెడీ చేసాం అందరికీ. వీళ్ళకి పాపం ఏ ఎన్జిఓలో జాయిన్ అయ్యారో తెలీదు. బేసిక్లీ వాళ్ళు జాయిన్ అయింది ఏంటి, యానిమల్స్ని కాపాడే ఎన్జిఓ, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. వీళ్ళేదో మనుషులకి హెల్ప్ చేసే ఎన్జిఓ అనుకుని యానిమల్ వెల్ఫేర్ దానిలో జాయిన్ అవుతారనమాట. ఇంకా జాయిన్ అయిపోయారు, మీరు ఇంకా నాన్ వెజ్ ఆపేయాలి అని. వీళ్ళు వెళ్ళి లోపల కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడతారు. అంటే మాకు తెలియదండి, మీరు ఏంటి ఇదన్నా మాకు తెలియదు అంటే, అదేంటండి మీకు అలా ఎలా తెలియదు, ఇంకా మేము ఏం చేయలేం, మేము ప్రెస్లో అనౌన్స్ కూడా చేసేసాం, మా పరువు పోతుంది, మీరు వెజ్ తినాల్సిందే, ఇంక వాళ్ళ నుంచి మీ హోటల్లో ఒక్క చిన్న నాన్ వెజ్ కూడా అమ్మడానికి వీల్లేదు అంటారు. అయితే ఇప్పుడు ఆ ఐటీ వాళ్ళకి పాపం డెలివరీ చేయాలి కదా, సర్వంకి ఇంత అసలు అన్ని వెరైటీ, ఇంత పెద్ద నర్సు గౌన్ లాగా ఏదో ఒక గౌన్ వైట్ ఒకటి వేసి ఇంత పెద్ద జాకెట్టో గౌనో, అందులో మొత్తం బిర్యానీ ప్యాకెట్లు పెట్టి, అంటే అరగంటలోనే లావ్ అయిపోయాడంట. అంటే ఆయన లావ్ అయ్యాడండి, ఆయన గ్యాస్ వచ్చిందండి ఏదో చెప్పి ఇంత లావుగా ఉన్న మనిషిని అన్ని ప్యాకెట్లతో పంపిస్తారు. వాళ్ళు నిజంగానే ఏదో నమ్ముతున్నట్టే వెళ్తారు. అంటే ఇంత లిబర్టీ, మనం అది కూడా ఏముందిలే అనుకున్నాం. అసలు సినిమాల్లో ఏందండి అట్లా అదేం లాజిక్, ఇన్ని ఎత్తుతున్నారు ఈ మధ్య చూడండి, అమృతం ఎంత చక్కగా చూసామో, లాజిక్ ఏమన్నా ఉంటుందా అందులో, లాజిక్ ఉండదు, ఫీలింగ్ అంతే. అట్లా ఇన్ని ప్యాకెట్లతో ఇంత అయ్యి ఆ సర్వం వెళ్తామంటే ఒక స్కానింగ్ ఆ మెషిన్ పెడతారనమాట. ఇప్పుడు మనకు మాల్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు కుయ్యి అంటది కదా, అందులో నడిచి వెళ్తాం కదా, ఆ మెషిన్ పెడతారు, డిటెక్టర్ మెషిన్, బాంబ్ డిటెక్టర్ మెషిన్. అయితే కుయ్యి అది నాన్ వెజ్ డిటెక్టర్ మెషిన్ అనమాట. ఎంత వెరైటీగా ఇన్వెంట్ చేస్తారు వీళ్ళు, డిస్కవర్ చేస్తారు. నాన్ వెజ్ని డిటెక్ట్ చేయడానికి ఒక మెషిన్ అనమాట. అయితే వెళ్తారా, మోగుద్ది, ఇంకా అప్పుడే ప్యాకెట్లన్నీ వాళ్ళు చూసేస్తారు, కుక్కలు తింటాయో ఏదో చేస్తుంది అనమాట. అట్లా ఇంకా ఫెయిల్ అయిపోయింది అనమాట. ఇది కూడా 2 ఎపిసోడ్స్, యాక్చువల్లీ 2 ఎపిసోడ్స్ ఉంటుంది వెజిటబుల్స్. అయితే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు, ఏదో ఒక రకంగా కొన్నైనా అమ్మడం, తీసుకెళ్ళడం బయటకి, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు కానీ వాళ్ళు పట్టేసుకుంటారు అనమాట. అయితే అసలు ఆ మెషిన్, ఆ డిటెక్టర్ దానిలో ఎట్లుంటుందంటే, వీళ్ళు ఊరికే నడుచుకుంటూ వెళ్తే కూడా తలలో పేలు ఉన్నాయని కూడా మోగుతుంది. తలలో పేను కూడా జంతువే కదా, అట్లా వీళ్ళే ఈ ఎన్జిఓ వాళ్ళకి కూడా మోగుతుంది. ఏంది అంటే తలలో పేను. ఇట్లాంటివన్నీ రకరకాలు పెట్టారులే ఎపిసోడ్లో. తర్వాత రబ్బర్ బాలాజీ వచ్చి మీకు సొల్యూషన్ నేను తీసుకొస్తాను. ఏంటంటే ఇప్పుడు వస్తాడు, వాళ్ళకి ఫుడ్ మాల్ అన్నం కూరలు పెడతారు, మీరు ఇది తినడానికి వీలు లేదు. ఏంటండి ఇందులో నాన్ వెజ్ ఏం లేదు, ఇది వెజ్జే అండి అని చెప్తే, మీరు ఇది తినడానికి వీలు లేదు. పాపం ఆ మొక్కలు, బతికున్న మొక్కల్ని చంపేసుకుని అలా ఎలా తింటారండి, ఎలా తింటారు? మీ ఎన్జిఓ జీవుల్ని కాపాడే ఆర్గనైజేషనే కదా, ఆ మొక్కలు ఆకుకూరల్ని ఎలా తింటారు అంటారు. లాజిక్కే కదా. అయితే వాళ్ళు దాన్ని పక్కన పెట్టిస్తారు. నెక్స్ట్ యాపిల్ ఏదో ఏంటంటే ఫ్రూట్ కూడా మరి పాపం బతుకున్నది కోసుకునే తింటున్నాం కదా, మొక్క పిల్ల, చెట్టుకు ఒక బేబీ అయి ఉండొచ్చు కదా, అంతే కదా, చెట్టుకు ఒక పిల్ల, మరి బతుకున్న దాన్ని కోసుకొని ఎలా తింటారండి అక్రమంగా, ఇట్లాంటి డైలాగులు కొడతా ఉంటారు అనమాట. అట్లా తర్వాత వాళ్ళు బటర్ మిల్క్ తాగుతారనమాట. బటర్ మిల్క్ తాగుతుంటే అది కూడా ఆపుతారనమాట. అందులో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కదా, గుడ్ బ్యాక్టీరియా, గట్టుకి సంబంధించిన ఏదో బ్యాక్టీరియా ఉంటాయి కదా, ప్రోబయాటిక్. అయితే ఆ జీవుల్ని ఎలా అండి తాగుతారు? టు బీ ఆనెస్ట్, వెజిటేబుల్ ఫుడ్లో కూడా ఉంటాయి ఇట్లాంటివి, లాజిక్కే కదా. అయితే ఆ ప్రాణుల్ని ఎలా అండి తింటారు, అది ఇది అని గోల పెడతాడు అనమాట. ఇంకా వాళ్ళు వద్దు, మా వల్ల కాదు, ఇంకా అది ఇది అని పరిగెత్తేస్తారనమాట. ఇంకా అంతా ఓకే, అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయారు అనుకునే టైంకి ఆంజనేయులు వస్తారనమాట. వచ్చి మీరేం భయపడకండి, నేను ఒక కొత్త ఎన్వి సొసైటీలో జాయిన్ అయ్యాను అంటారు. అంటే ముందుది కూడా ఎన్వి అనమాట, నాన్ వైలెన్స్ అనుకుంటా. ఇదేమో ఇది నాన్ వెజ్, అంటే మళ్ళీ ఏంట్రా వీళ్ళు వెళ్ళిపోయారా అంటే, వీళ్ళని ఒక ఆట ఆడుకుందాం అనుకున్నానే, అయినా ఇది నాన్ వెజిటేరియన్ సొసైటీ, వెల్ఫేర్ సొసైటీ అని జాయిన్ అవుతాడు. అమ్మయ్య ఓకే బావా, ఇంకా మనం వెళ్ళి మటన్ బిర్యానీ తిందాం, అది ఇది రబ్బర్ బాలాజీ అంటుంటే ఇంకా పోలీసులు వస్తారనమాట. చుంటడం పోలీసులు వచ్చి ఏదో ఒకటి అవ్వాలి కదా, పోలీసులు వచ్చి కొత్త ఎన్వి సొసైటీలో జాయిన్ అయింది మీరేనా అంటే, అవును సార్, ఏమైంది సార్ అంటే,
నర మాంసాలని, అంటే మనకు తినకూడని లీగల్ కానీ మాంసాలు, నాన్ వెజ్ ఉంటాయి కదా, జంతువులు ఉంటాయి కదా, అంటే వాటిని తినే స్మగ్లర్స్, ఆ డీలర్స్తో జాయిన్ అయ్యారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటారు. బుబుచు 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 ఇలాంటి మ్యూజిక్ వస్తుంది అమృతంలో, మీరు విన్నారా? బాగుంటుంది. సో అలా పాపం వాళ్ళు మళ్ళీ బొక్క బొర్ల పడతారనమాట. అది ఎపిసోడ్. హాయిగా బిజినెస్ చేసుకోవాల్సిన వాళ్ళు ఏదో ఒకటి చేసి ఏదో ఒక ప్రాబ్లం తెచ్చుకుంటారు. అలా ఈ వెజిటబుల్స్ వీడియో ఎండ్ అవుతుంది అనమాట. ఏమైనా పాయింట్స్ మిస్ చేశానా? ఏమైనా మీకు నచ్చిన పాయింట్స్ మిస్ చేశానా? కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ నాకు అది కూడా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా ఏం ఎపిసోడ్స్ గురించి మాట్లాడాలి, అమృతం మీకు ఇష్టమా, మీ మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకోండి నాకు కమెంట్స్లో. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.